నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఒక ముఖ్యమైన లీడర్ ఉన్నాడు. లీడర్ ఎందుకంటున్నానంటే దాదాపుగా 10 ఏళ్ళు నిరుద్యోగులతో విద్యార్థులతో పోరాటాలు చేయించి ఆయన కూడా ఆ పోరాటం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. సో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు మానవతారాయ్. మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే వసంత్, బాగున్నారా? బాగున్నా. ఎట్లున్నారు? బాగున్నాను. రైట్ అన్న, నేను ఏదున్నా సరే చాలా సూటిగా అడుగుతా, పాయింట్ బ్లాంక్లో అడుగుతా క్వశ్చన్. మానవతారాయ్ ఫస్ట్ విద్యార్థి ఉద్యమాల్లో ఉండి నిరుద్యోగులతో పోరాటాలు చేయించి ఓయూ సాక్షిగా అనేక స్పీచ్లు ఇచ్చిన మానవతారాయ్కి కాంగ్రెస్లో నమ్ముకున్న పార్టీని అన్యాయం చేసి బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు మానవతారాయ్. సిగ్గు లేదా అంటున్నారు. దాదాపుగా బీఆర్ఎస్ నాయకులే ఈ మాట చెప్తున్నారు. ఏమంటారు అసలు? బీఆర్ఎస్ నాయకులు అంటారు. ఎందుకంటే మానవతారాయ్ బీఆర్ఎస్ పార్టీలో ఏమీ అనుభవించలేదు. మానవతారాయ్కి అన్యాయం జరిగింది కాంగ్రెస్లో అనేది మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఒక మీ ఛానల్ పెట్టి పాయింట్ బ్లాంక్ పెట్టి అడగండి. 100% మానవతారాయ్కి అన్యాయం జరిగింది, మానవతారాయ్ కష్టానికి ఫలితం దక్కలేదు అనే మాటలు వస్తాయి. నేనే గత్యంతరం లేక ఇప్పుడు నా రాజకీయ భవిష్యత్తు కథమైపోయింది. నేను కన్న కళ్ళన్నీ కూడా కళ్ళలు అయిపోయినాయి. అట్లాంటి ఆవేదనలో నేను కూర్చుంటే నన్ను నా సొంత పార్టీ నాయకులు కనీసం బుద్ధగింపుల కమిటీ వేశారు. వాళ్ళు కూడా నాతో మాట్లాడలేదు. మాట్లాడపోయి ఇంత నా 40 కేసులు పెట్టుకున్నా. కేసీఆర్ ప్రభుత్వం 40 కేసులు పెట్టింది. నా భార్య ఉద్యోగాన్ని పోగొట్టి, కాంట్రాక్ట్ ఉద్యోగం బ్లాక్మెయిల్ చేసింది, అయినా నేను పోలే. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, కొట్టినా, పోలీస్ స్టేషన్లో జైలులో కొట్టినా సరే, తర్వాత నా మీద అక్రమ కేసులు బనాయించినా నేను ఎటువంటి భయం లేకుండా అనుకున్నటువంటి లక్ష్యం కోసం, కాంగ్రెస్ సిద్ధాంతం కోసం పోరాటం చేసిన. చెప్పారు. అవును, వినండి. అదే నేను చెప్పిన కదా, ఇంకోటే త్యాగం చేయాలా. నేను నాయకుడు కాబట్టి ధైర్యంగా ఉన్నా. ఒక జీవితం నాకు ఇంకేం పని రాదు, వ్యాపారాలు లేవు. పొద్దున్న లెగిస్తే సమస్యలు, పోరాటాలు, వీటి మీదే తిరుగుతుంటా. ఆఫీసుల చుట్టూ, నిరుద్యోగులు, అధికారుల చుట్టూ వీళ్ళని తీసుకొని పోయి పని చేస్తుంటా. అట్లాంటి నాకు అదే జీవితంగా, అదే శ్వాసగా, దాంట్లోనే నేను ఎదగాలి అనే ఆ తాపత్రయంతో పనిచేస్తున్నప్పుడు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు, నాకు దక్కే ఫలాన్ని నోటి దగ్గర నుంచి గుంజుకున్నప్పుడు ఇంకోడైతే ఏం చేస్తాడు? వేరేవాడైతే, చేతగానోడైతే, అసమర్థుడైతే వేరే రకంగా త్యాగాలకు కొడుగంటాడు. కానీ నేను అట్లా చేయలే. నేను ఒక నాయకుడిని, 10 మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇక్కడ మనకు రాలేదు, మళ్ళా అక్కడ పోదాం. వాళ్ళు ఆహ్వానించారు. ఉత్తగా నేను పోలే. రా, నీకు చైర్మన్ ఇస్తాం, నీ భార్యకు ఉద్యోగం ఇస్తాం అని ఆహ్వానించారు. కేసీఆర్ గారు ఎవ్వరికి కండవా కప్పలే. నాకు 3.5 గంటల సేపు ఫామ్ హౌస్ పిలిపించుకొని నాతో భోజనం చేసి, ఆయన టేబుల్ మీద ఇద్దరం కలిసి చేసింది, మాట్లాడి, రాజకీయాలన్నీ మాట్లాడి, నీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తున్నా మానవతారాయ్ అని అన్నారు. అన్న తర్వాత నిజంగానే అంకితం అయిపోయింది. నేను నాది ఇక్కడ అవకాశం లేదు. ఇన్ని రోజులు అంత కష్టపడితే నన్ను మోసం చేస్తే నేనేం చేయాలా? ఇప్పుడు మీరు ఈ ఛానల్లో పనిచేస్తున్నారు. ఈ ఛానల్లో మీకు ద్రోహం జరిగింది. మిమ్మల్ని కాదని చెప్పి మీ పైన ఇంకొకరిని మీకన్నా అసమర్థుని తీసుకొచ్చి కూర్చోబెడితే మీరు ఉంటారా ఈ ఛానల్లో? ఉండరు కదా, తప్పకుండా వెళ్ళిపోతారు కదా. కాబట్టి నేనెందుకు సిగ్గుపడాలి? నేనేమన్నా ఆ పార్టీలో పదవులను పెంచినా, చివరి 10 రోజులు 3వ లిస్టులో నా పేరు రాకపోతే, అలిగి ఇంట్లో కూర్చుంటే, నన్ను ఎవరూ పలకరించకపోతే, పిలవకపోతే, తలవకపోతే, ఇట్లా నా ఆవేదనలో అలిగిపోయినా. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చిన, సొంత ఇల్లు 23 ఏళ్ళు నా బాల్యం నుంచి అందులో ఉన్న నూనూగు మీసాల యవ్వన ప్రాయంలో నేను 18 సంవత్సరాల వయసులో ఈ పార్టీలో చేరిన. ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినాయి నాకు. అదే పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడ్డా. 23 ఏళ్ళు కొనసాగిన, అన్ని పదవులు చేసిన. దాదాపు నేను చేసిన చెయ్యని పదవి ఏంటంటే ఉపాధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు. ఈ 2 పదవులు చేయలే. ఎన్ఎస్ఐలో ఆఫీస్ జనరల్ సెక్రటరీ చేసిన. యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని, సుధాకర్ బాబు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అక్కడ వైఎస్ఆర్సీపీ, ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సెక్రటరీ, జనరల్ సెక్రటరీ చేసిన. బొత్స గారు ఉన్నప్పుడు జాయింట్ సెక్రటరీ చేసిన. పొన్నాల గారు అప్పుడు అధికార ప్రతినిధి ఉన్న. ఆయన ఇచ్చిన 14 అధికార ప్రతినిధి మొన్నటి వరకు కూడా కొనసాగింది. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన అధికార ప్రతినిధిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర అప్పుడు 18లో టికెట్ వచ్చాయి. ఇట్లా దగ్గరకు వచ్చి పొత్తులో సత్తుపల్లి టికెట్ సండ్ర వెంకట వేరకపోతే నేనేం బాధపడ, గన్పూర్ కేటాయించారు నాకు. అది కూడా చివరి నిమిషంలో చేజారిపోతే, అప్పుడు ఢిల్లీలో కూర్చొని పెద్ద ఉద్యమాలు చేసిన వారు. విద్యార్థి ఉద్యమకారులను గుర్తించాలి, న్యాయం చేయాలి రాహుల్ గాంధీ చేస్తే, నా పేరు ఆర్మూర్కి రాజారాం పేరు, గన్పూర్కు నా పేరు, ఆర్మూర్కు రాజారాం యాదవ్కి కేటాయించి చివరి నిమిషం రాత్రి 10 తారుమారైంది పేరు. అయినా బాధపడలేదు. వాళ్ళు బతిలాడారు. అప్పుడు ఇన్ఛార్జ్ రామచంద్ర కుంత్య, సలీం అహ్మద్, బోసురాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పట్టుకొని బతిలాడి, నీలాంటి యువకుడు, నిరుద్యోగుల నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి,
రేపు అధికారం వస్తే నీకు ఎమ్మెల్సీ చేస్తాం, ఎంపీ టికెట్ ఇస్తామన్నారు. సొంత ఇంటికి వచ్చారని చాలా గర్వంగా అంతే గర్వంగా నేను సిగ్గుపడాల్సిన అవసరం అదే అంటారా. నా సిగ్గు నేను కాదు పడేదిరా నాయన. బీఆర్ఎస్ నాయకులారా మీరు సిగ్గుపడండి. మీ దగ్గర పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతాయి. మీ పార్టీ ఇంకా అందులో మిగిలేవాడు సిగ్గుతో తలదించుకొని అందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తున్నారు. మీరు సిగ్గుపడండి అని నేను కాదు సిగ్గుపడండి. నేను మీ దగ్గర ఏం అనుభవించలే, పదవులు అనుభవించలే, ఏం లే, 10 రోజులు ఉన్న అంతే. లెట్ మీ కంప్లీట్. మీరు చాలా గర్వంగా మీ పార్టీకి వచ్చానని చెప్పారు. నా సొంత ఇంటికి నేను వచ్చాను. నా సొంత ఇంటికి వచ్చాను కదా. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవడం ఏంటంటే అధికారం కోసం వచ్చారా? అధికారం కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించింది, గర్వాపస్తి అని. వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు కష్టపడి అనే చివరి నిమిషంలో టికెట్ రాని వాళ్ళు, పార్టీ జనరల్గా జరుగుతుంది, చివరి నిమిషంలో టికెట్ రాని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తారు. చాలా మంది ఏడ్చి గగ్గోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా నేను దిగమింగి నాయకుడిని కాబట్టి నేను ఏడవలేదు, ధైర్యంగా పోదామని చెప్పేసి వేరే పార్టీలోకి పోయినా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారికి తెలుసు మాలాంటి వాళ్ళ కష్టమేందో. అన్యాయం జరిగింది వీళ్ళకి, చివరి నిమిషంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినాం అని జరిగింది కాబట్టే మమ్మల్ని గర్వాపసి పిలిచారు, వచ్చినాం, చేరినాం. అంతే, పార్టీ పిలిచింది కాబట్టి వచ్చినాం. ఇది మా సొంత ఇల్లు కదా. ఇప్పుడు అమ్మ మీద అలుగుతాం. ఎప్పుడన్నా చిన్నప్పుడు ఎన్నిసార్లు అలగలేదు మనం? అమ్మ మీద అలిగి ఆడి పిన్ని దగ్గర పోతాం, పిన్నమ్మ దగ్గర పోతాం. పోయినప్పుడు పిన్నామ ఏం చేస్తుంది, ఒక 2 రోజులు ఉంటాం మనం. 3వ రోజు ఇంటి మీద మనసు కలుగుతుంది మనకి, వెంటనే తల్లి దగ్గరకు వస్తాం, తల్లి ఒళ్ళో వాలిపోతాం. అట్లనే నేను సొంత ఇంట్లోకి వచ్చి. చూపి ఫ్రాంక్ అన్న, టికెట్ రాకపోతే చివరి నిమిషంలో చాలా బాధపడే మీకు లాంటి నాయకులు కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, ఒక నాయకుడు అయితే గాంధీ భవన్ మీద దాడి కూడా చేయించాడు. అట్లా ఏమైనా అనిపించిందా నీకు? నేను అట్లా అనుకోలేదు, కానీ అట్లాంటి దాడులు కానీ అట్లా చేయాలనుకోలేదు. నన్ను గుర్తించలేదు, నా కష్టాన్ని గుర్తించలేదు. నాకన్నా వాస్తవంగా ఎవడు కూడా ఎక్కువ కష్టపడలేదు. నిరుద్యోగుల అంశమే ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోవడానికి. నేను చేరినప్పుడు కూడా కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు అక్కడ, మానవత నువ్వు ఒక అమాయకుడు పిచ్చోడో తెలియదు, అందరూ చాలామంది వచ్చి మా దగ్గర పనులు చేసుకొని పోయారు, నువ్వు ఒక్కడవే రాలే, కొట్టినా తిట్టినా ఏం చేసినా నీ భార్య ఉద్యోగం బీకినా నువ్వు రాలే, చివరి నిమిషంలో వచ్చి నువ్వు వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే నువ్వు చేసిన పోరాటాలు నిప్పు పెట్టిపోయిన వేడ అది అగ్గి అయింది. మా పార్టీ ఓడిపోవడానికి 1,80,000 ఓట్లే కారణం అన్నాడు. నా వల్ల తప్పు జరిగింది, ఇంత ఘోరం తప్పు జరిగింది అన్న. ఘోరంతా కాదు, నీ వల్లే మొత్తం జరిగింది అన్నాడు. అంటే సారీ అన్నా అని ఇట్లా అన్నా సారీ, మళ్ళీ నేను పూడుస్తా, నేను కొట్లాడతా ఇట్లా అన్నా. అట్లా ఆ విధంగా అందరు గుర్తించారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సరే పదవులో ఇవన్నీ కాదు, నేను మొదటి నుంచి ఇందులోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాకు అన్యాయం జరిగిన మాట అందరికీ తెలుసు. అందశ్రీ లాంటి వాళ్ళే నన్ను తరిమి కాంగ్రెస్లో పోయిందాక నన్ను ఎమ్మడబడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆయన రోజు పొద్దున్నే వాకింగ్కి వస్తాడు. అసలు అందశ్రీని అడగండి, నేను చెప్పడం కాదు. నన్ను ఎన్నిసార్లు గట్టిగా బలవంతంగా నేను వినకపోయినా నువ్వు పోరా, నీదిరా పార్టీ అంటే పెద్ద మనిషి, పెద్ద ఆయన ఆప్యాయంగా మాకు ఆ సంబంధాలు ఉన్నాయి అంతకు ముందు నుంచి, ఉద్యమ సమయం నుంచి. పోరా, నీదిరా పార్టీ, నీ కష్టం ఉందిరా, అందులో నీ చెమట చుక్కలు ఉన్నాయిరా, నిన్ను పోతానంటే వద్దనేవాడు ఎవడు లేడురా, పార్టీ నిన్ను పిలుస్తుంది పో అని ఎమ్మడబడి తరిమిన అలాగే ప్రొఫెసర్ కాదు. అట్లా మనం పార్టీలోకి రావటం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే అందరు గుర్తించారు నా త్యాగాన్ని. కాంగ్రెస్ పార్టీ సరే ఆ మూమెంట్లో పట్టించుకోలేదు కాబట్టి, సరే నేను మళ్ళీ పిలిచింది కాబట్టి